కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. వీటికి తోడు 5 లక్షల మందికి నిరుద్యోగ భృతి, ఎన్టీఆర్ వైద్య సేవ క్రింద 5 లక్షల రూపాయల సాయం, ఇవన్నీ ప్రతిష్టాత్మక పథకాలని, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. ఈ పథకాలకు ఉన్న ప్రజాదరణను ఓట్లుగా మలుచుకోవాలని సమన్వయకర్తల భేటీలో సూచించారు చంద్రబాబు. రాష్ట్రంలో 3 సంక్షేమ పథకాల కింద 30,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. 54 నియోజకవర్గాలకు నియమించిన సమన్వయకర్తలకు నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు 10,000 కోట్ల రూపాయలు, పేదలకు పింఛన్ల కింద 12,000 కోట్లు, అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు సాయానికి 8,000 కోట్లు వెచ్చిస్తున్నామని అన్నారు. ఇదిగాక 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు నెలకు 2,000 భృతి ఇస్తున్నామని, ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆసుపత్రుల్లో చేయించుకునే వైద్యం ఖర్చు 5 లక్షలకు పెంచామని అన్నారు. ఈ 5 ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి సూచించారు. ప్రజల్లో ఉన్న ఆదరణను ఓట్ల రూపంలోకి మలుచుకోవాలని, గ్రామ స్థాయి నుంచి మొదలుకొని నియోజకవర్గం వరకు అదనంగా ఎన్ని ఓట్లు వస్తాయో అంచనా రూపొందించుకుని దానిని వాస్తవ రూపంలోకి తేవడానికి శ్రమించాలని కోరారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 55,000 మంది నాయకులు, కార్యకర్తలు ఎన్నికల యజ్ఞంలో బాధ్యతలు తీసుకుని పనిచేస్తున్నారు. వీరంతా ఎవరికి వారు తామే అభ్యర్థులమని పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని, ఎమ్మెల్యే, ఎంపీలుగా ఈ ఎన్నికల్లో 200 మందికి అవకాశాలు వస్తున్నాయన్నారు. వీరుగాక మరో 200 మందికి స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, మార్కెట్ యార్డులు వంటి వాటిలో అవకాశాలు వస్తాయని వారితో అన్నారు. పార్టీలో నాయకుల పనితీరును గమనిస్తున్నాం. ఎవరి పనితీరును బట్టి వారి అవకాశాలు ఉంటాయి. ఎన్నికల్లో కూడా సమర్థులనే ఎంపిక చేస్తున్నామని తెలిపారు. సామర్థ్యం, ప్రజాదరణ, గెలుపు అవకాశాలే ప్రామాణికంగా ఎంపికలు చేస్తున్నాం అని ఆయన వివరించారు. పార్టీలో నాయకులు తమలో అహం, భేషజాలు తగ్గించుకుని ప్రజలు, కార్యకర్తల్లో కలిసిపోవాలని సీఎం సూచించారు. తెలుగుదేశం పార్టీది ఒక అద్భుతమైన బృందమని నిరూపించుకోవాలి. మనలో రాగద్వేషాలు ఉండరాదు, విభేదాలు తొలగించుకోవాలి. సమయం ఉందని స్తబ్దుగా ఉండకూడదు. ఓటర్లను ప్రభావితం చేసే వారిని గుర్తించి వారి మద్దతు తీసుకోవాలి. సామాజిక సమతుల్యత రాజకీయాల్లో కీలకం అని చెప్పారు.